డాక్టర్ గారు, వేసక్టమీ అయిన పురుషులకు కామ సామర్థ్యం తగ్గుతుందా? వేసక్టమీ అయిన పురుషులకి కామ సామర్థ్యం తగ్గుతుందా? మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం చూసేట్లయితే 100 మందికి దంపతుల్లో పిల్లల వృద్ధులకి ఆపరేషన్ చేయించడం తీసుకుంటే దాదాపు 98%, 99 కూడా అనవచ్చు, కపుల్స్లో 98% లేదా 99% మంది ఆడవాళ్లే పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. 1% మగవాళ్ళు చేయించుకుంటారు, లేదు 2% అంతే. అంటే 100 మందిలో 100 మంది దంపతుల్లో కుటుంబ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ట్యూబెక్టమీ చేయించుకుంటారు, మగవాళ్ళు ఆ వేసవిని చేయించుకోరు. కారణం అంటే మగవాళ్ళలో వేసక్టమీ ఆపరేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే కామ సామర్థ్యం తగ్గిపోతుంది, కష్టపడి పని చేయలేము, నరాల వీక్నెస్ వస్తుంది అనే ఒక అపోహ ఉంది. అపోహ ఇది, నిజం కాదు. వేసక్టమీ ఆపరేషన్లో మనం ఏ నరాన్ని కానీ ఏ రక్తనాళాలని కానీ మనం కట్ చేయము, ఏం చేయము. కేవలం ఆ వీర్యకణాలు టెస్టికల్స్ అంటే వృష్ణాల్లోంచి వీర్యం తీసుకెళ్ళే గొట్టాను, ఒక గొట్టం, అది ట్రైన్ దారం అంతా మందం మాత్రం ఉంటుంది. ట్రైన్ దారం అంటే కొద్దిగా లావుగా ఉంటుంది. ఆ ట్రైన్ దారం మందం దాన్ని ఒక్కటినే అలా బయట తీసి దాన్ని కట్ చేసి 2 అంచులు ముడేస్తాం. ఈ కోసం దాంట్లో చాలా మొక్క తీస్తాం అంతే. అంతేగాని అక్కడ ఏ నరాన్ని కట్ చేయడం కానీ ఏ రక్తనాళాలను కట్ చేయడం కానీ ఏమీ లేదు. అలా చేయడం వల్ల ఏరుగా కూడా సెక్స్ విషయంలో కొద్దిగా కూడా డ్యామేజ్ జరగదు, ఆరోగ్య విషయంలో ఏకంగా నష్టం రాదు. ఆరోగ్యంగా ఉంటే పర్ఫెక్ట్ మామూలుగా ఉంటుంది, పర్ఫెక్ట్గా నార్మల్. ఏ మాత్రం శారీరక ఆరోగ్యంలో కానీ మానసిక ఆరోగ్యంలో కానీ సెక్స్ సామర్థ్య విషయంలో కానీ ఏ రకం లోపం ఏర్పడదు. కానీ చాలామంది ఏదో మగవాళ్ళు పిల్లలు పుట్టుకుని ఆపరేషన్ చేయించినట్లయితే దాన్ని వేసక్టమీ ఆపరేషన్ అంటారు. వేసక్టమీ చేయించినట్లయితే వాళ్ళలో కామ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటారు, లైంగిక శక్తి ఏమీ తగ్గదు, చక్కగా ఉంటారు. దానివల్ల ఏ రకం నష్టం లేదు, భయం అవసరం లేదు అని ఇటువంటి అప్పును వెన్నాడి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఆపరేషన్ చాలు. ఎంతంటే 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు. ఇలా ఇచ్చాను అక్కడ చిన్న మొత్తం చేసేస్తాం, చిన్న ఇన్సెషన్ ఒక 1/2 సెంటీమీటర్ ఇన్సెషన్ ఇస్తాం, దాంట్లో బయటికి తీస్తాం, కట్ చేస్తాం, పెట్టేస్తాం, అయిపోయింది. 2 పక్కల చేయాలి, 2 పక్కల 2 టెస్టెస్ ఉంటాయి కదా, 2 పక్కల చేస్తాం, అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్. ఆ బలదికి వెంటనే వెళ్ళిపోయి కావాలంటే పరుగు పందెంలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, దబదబా మెట్లు ఎక్కొచ్చు, బరువు ఎత్తు తర్వాత వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం చేసామండి, చిన్న కంటి పెట్టాం, ఆ గంటలో తీసాం, 3 వేసి వదిలేసాం, ఇంకేం అక్కడ ఏం జరిగింది? ఏం జరగల. వీర్యకణాలు తీసుకెళ్ళి గొట్టాన్ని మాత్రం మనం కట్టాం, నరాన్ని దేనికి చెక్కింది, అది వెళ్ళిపోయారు పనులు, మామూలు పనులు చేసి మర్చిపోతే ఫర్గెట్. కుట్లు కూడా తీసే పనులు ఎవరు ఉంటుంది, వదిలేచ్చు. లేదా ఒక కుట్టేస్తాం, ఒక క్యారెట్ కుట్టేస్తాం, అవే ఊడిపోతున్నారు. ఒక వారం 10 రోజులు ఆ కుట్టు ఊడిపోతుంది, అంతే. అంతకని ఏం లేదు, వెరీ సింపుల్. దీనికి అనవసరంగా మగవాళ్ళు అనవసరంగా భయపడతారు. అంచేత మగవాళ్ళు వేసక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఏ రంగా కూడా వాళ్ళకి కామ సామర్థ్యం తగ్గదు, సెక్స్లో పూర్వంలాగానే పాల్గొంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.